ఒక చిన్న గ్రామం, పెద్దవీడు. జనాలంతా వ్యవసాయంపై ఆధారపడేవారు. అక్కడే పుట్టాడు రాము అని బాలుడు. మామూలు కుటుంబం, మామూలు స్థితి. కానీ రాము కలలు మాత్రం పెద్దవి. అతని తండ్రి శంకర్ ఒక చిన్న రైతు, పొలం పనిచేసే వ్యక్తి. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళేవారు. నాన్న, ఈ కష్టాలు ఎప్పటికీ పోవా అని రాము అడిగేవాడు. శంకర్ నవ్వుతూ, కష్టమే మనకు జీవితం బాబు, కానీ చదువు చెబితే నువ్వు భవిష్యత్తులో పెద్దవాడవుతావు అని చెబుతాడు. రాము చిన్నప్పటి నుండి చక్కగా చదువుతాడు. స్కూల్లో టాపర్. టీచర్లు చెప్పే ప్రతి మాటను గ్రహించేవాడు. ఉదయం స్కూలుకు వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చి తన తండ్రికి పొలాల్లో సహాయం చేస్తాడు. ఆ కష్టం, ఆ జ్ఞానం అతనిలో ఒక ప్రత్యేకతను పెంచింది. ఒకరోజు జిల్లా స్థాయి పరీక్షలు జరిగాయి. రాము అందరిలో ఉత్తమంగా రాశాడు. ఫలితాలు వచ్చిన రోజు అతని పేరు మొదట్లోనే కనిపించింది. స్కూల్లో హర్షాతిరేకం. టీచర్లు, మిత్రులు అందరూ అతన్ని అభినందించారు. అప్పటి నుంచి అతని జీవితంలో మలుపులు మొదలయ్యాయి. ఇంటర్మీడియట్ నగరంలోని పెద్ద కళాశాలలో చదవాల్సి వచ్చింది. తండ్రికి ఆర్థికంగా భారమైన రాము చదువు కోసం అప్పులు తీశారు. నగర జీవితం కొత్త ప్రపంచం. అక్కడున్న విద్యార్థులు చాలా పోటీ పడేవారు. మొదట రాము తడబడ్డాడు. సొంత ఊరు, సొంత భాష, మనుషుల అనుభూతులు, ఆల్ ఆఫ్ ఇట్ సీముడు ఫారవే. కానీ ఆత్మవిశ్వాసంతో మళ్ళీ నిలబడ్డాడు. రోజు 10 గంటల చదువుతో పాటు చిన్న చిన్న పని చేసి డబ్బులు కూడగట్టేవాడు. ఇంటర్మీడియట్ తర్వాత రాము ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాశాడు. వేలాది మందిలో అతడు టాప్ ర్యాంక్ సాధించాడు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది. కుటుంబం ఆనందంతో ఉప్పొంగింది. నువ్వు నా ఆశబాబు అని శంకర్ కన్నీళ్లతో చెబుతాడు. కాలేజీలో 4 ఏళ్ళు కష్టాలు, మితిమీరిన చదువు, కోర్సులు, ప్రాజెక్టులు. మధ్యలో ఓసారి తండ్రి గుండెపోటుతో పడిపోయారు. కొన్ని నెలలు రాము పూర్తిగా చదువు మానేసి ఇంటికొచ్చి సేవ చేశాడు. అయినా పరీక్షల సమయంలో తిరిగి చదివి పాస్ అయ్యాడు. చివరకు 4 ఏళ్ల తర్వాత అతను మొదటి క్లాస్లో డిగ్రీ పూర్తి చేశాడు. పెద్ద కంపెనీ నుంచి ఉద్యోగ ఆఫర్ వచ్చింది. నెలకు 30,000 రూపాయలు. గ్రామంలో అది పెద్ద విషయం. పొలం పనిలో నలిగిపోయిన తన తండ్రికి ఇప్పుడు విశ్రాంతి. తల్లి ముఖంలో ఆనందం. నా బాబు బడుగుద్దుల వాడే కాదు, పెద్దవాడైపోయాడు అని పొరుగు వాళ్ళందరికీ చెప్పుకునే తల్లి. అయితే రాము ఆ ఉద్యోగం కేవలం ప్రారంభంగా చూశాడు. అతనికి ఇంకా గొప్ప కలలు ఉన్నాయి. ఒకరోజు తన సొంత కంపెనీ స్థాపించాలని నిర్ణయించాడు. నిద్రలేని రాత్రులు, రిస్కులు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటినీ తట్టుకొని ఒక చిన్న స్టార్టప్ ప్రారంభించాడు. దాన్నే 3 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా పెంచాడు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. రాము ఇప్పుడు ఓ సాఫ్ట్వేర్ కంపెనీ CEO. ఒకరోజు గ్రామానికి తిరిగి వచ్చాడు. స్కూల్కి వెళ్ళి తన టీచర్లను కలిశాడు. అక్కడ చిన్నపిల్లలతో మాట్లాడాడు. నాతో పాటు మీరు కూడా కలలు కనండి, చదవండి, కష్టపడండి, మన ఊరు అభివృద్ధి చెందాలి అన్నాడు. అంతేకాదు, స్కూల్కి కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ ఏర్పాటు చేశాడు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రకటించాడు. రాము జీవితం ఓ సాధారణ మనిషి నుంచి అసాధారణ విజయానికి సాగిన మార్గం. ఇది కలలు కనేవారి కథ. ఇది కష్టపడే వారి గౌరవ గీతం.